అందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నెట్ వెళ్ళట్లేదు. అదవా ఇట్లా వైఫై ఏదో పనిచేయట్లేదు, చూడు కొంచెం. కరెంట్ పోయింది డాడీ. కరెంట్ పోతే పెట్టలేవా మాత్రం? ఇంజనీరింగ్ చదువుతుంది ఎందుకు లక్షలు పెట్టి ఉన్న వైఫై పెట్టలేకపోతున్నావు. ఇంక నీకు ఎందుకు చదువుతాను వెళ్ళి అక్కడ బయట అడుక్కుంటుంది. చదువుతుంది ఇంజనీరింగ్, నేనేం కరెంట్ ఆఫీస్ లో పనిచేయట్లేదు డాడీ. మా ఆఫీస్ లో చెప్పారు పిల్లల్ని ఇలా వదిలేయకూడదు, వదిలేస్తే మళ్ళీ మన మీద తిరగబడతారు అని చెప్పారు. నువ్వు ప్రూవ్ చేసావు. చేతులు దాడిపోయేంత పెద్దోడి అయిపోయావు. అరుస్తున్నావు నా మీదే, తండ్రి మీదే అరుస్తున్నావు. నా అనుభవంలో ఉన్నంత వయసు లేదు నువ్వు పిల్ల బచ్చాగడివి. ఇప్పుడు నేనేం చేశాను డాడీ? నన్ను దొబ్బుతున్నావు. అడిగాను వైఫై పెట్టమని, నాకెందుకు పెడతావు వైఫై? చాటింగ్ చేసుకోమంటే చేసుకుంటావు, అదే ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే సర్రమని జారుకుంటావు ఇంట్లో నుంచి. వాళ్ళకైతే అన్ని చేసి పెట్టేస్తావు. నీకు పాకెట్ మనీ ఇచ్చేది నేను, బట్టలు కొనిపెట్టేది నేను, ఫీజు కట్టేది నేను. నువ్వేమో వెళ్ళి నీ ఫ్రెండ్స్ సంకన ఆడుతావు. చిన్న వైఫై పెట్టలేకపోతున్నావు. అడిగా నోరు తెరిచి అక్కడక్కడగా వైఫై పెట్టరా అని. మా ఫ్రెండ్స్ ఎందుకు తిడుతున్నావు డాడీ? వాళ్ళు ఏం చేశారు? అయ్యగారు ఫ్రెండ్స్ మాత్రం ఒక్క మాట అన్నెవరు. నీ ఫ్రెండ్స్ కూడా ఇంతేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరిస్తారా? గాలి సవాసం ఏం చేస్తాం డాడీ? వైఫై కరెంట్ పోతే పనిచేయదు డాడీ. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా. కరెంట్ పోయింది డాడీ. కరెంట్ పోతే పెట్టలేవా మాత్రం? కరెంట్ పోతే వైఫై పనిచేయదని నాకు బీపీ తెప్పిస్తావు ఎందుకు? ఇక్కడ విన్నావు, నేను చెప్తుంటే వినట్లేదు కదా. సన్నా చదువు. రావు గారు మీరు చెప్పినట్టు చేస్తున్నాడు మా అబ్బాయి. కనీసం వైఫై పెట్టడం కూడా చదవట్లా. లక్షలు పెట్టి చదివిస్తున్నాను.